ఇండియాకి ఎంతో మంది హిందూ ప్రైమ్ మినిస్టర్స్ వచ్చారు, కానీ నరేంద్ర మోడీ లాగా హిందూ మతాధిపతి లాగా మాత్రం ఎవరు బిహేవ్ చేయలేదు. అప్పుడప్పుడు నాకు ఆయన హిందువులకు మాత్రమే పిఎం, ఇండియన్స్ కి కాదు అనిపిస్తుంది. రీసెంట్ గా జరిగిన ధ్వజధర్మ పూజ మళ్ళీ అతను హిందువులకు మాత్రమే పిఎం అని ప్రూవ్ చేసింది. ఒక మతాధిపతి లాగా ఆయన చేసిన పూజలు, ఆయన హిందువులను రెచ్చగొడుతూ మాటలు, జై సియారాం అనడం, ఇవన్నీ రాజ్యాంగ వ్యతిరేకమే. ఆర్టికల్ 25 రిలీజియన్ అనేది పర్సనల్. ఆర్టికల్ 27 ప్రజల ట్యాక్స్ మనీతో రిలీజియన్ ని ప్రమోట్ చేయడం. ఆర్టికల్ 28 గవర్నమెంట్ ఫంక్షన్స్ లో మత పూజలు. ఒక ఇండియన్ గా అతను ఏ మతమైనా ఫాలో అవ్వచ్చు, బట్ ఒక ప్రధానిగా ఒక మత పూజని గవర్నమెంట్ సెక్యూరిటీతో, అఫీషియల్ ప్రోటోకాల్ తో నేషనల్ టీవీలో టెలికాస్ట్ చేయడం అనేది తప్పు. రాముడు ఇండియా ఐడెంటిటీ అంటున్నారు మోడీ. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 ప్రధానమంత్రి ఒక రిలీజియన్ ని ఇండియా ఐడెంటిటీగా చూపకూడదు. ఎందుకంటే ఇండియాలో ఉంటున్న 140 కోట్ల మందికి ఆయన ప్రధానమంత్రి. ఒక హిందువులకు మాత్రమే కాదు. రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ చేయడం రాకపోతే పిఎం గా రిజైన్ చేసి హిందూ మతాధిపతి లాగా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కానీ పిఎం గా ఉండి రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ చేయను అంటే కుదరదు.